ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభు నామములో మీకు వందనములు తెలియచేస్తున్నాను. బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని, దేవుని గూర్చి అనేక మర్మములు, గూఢమైన సంగతులు తెలుసుకోవాలని, పరిశుద్ధాత్మ దేవుని చేత బలపరచబడాలని ఆశిస్తూ ఎల్ హెలోహే ఇజ్రాయెల్ మినిస్ట్రీకి సంబంధించిన ఫోన్ నెంబర్స్కు కాల్ చేసి పరలోకపు తండ్రి సహాయం పొందుకోగలరని ఆశిస్తున్నాను. దేవుని బిడ్డ, ధనవంతుని దృష్టికి దరిద్రుడు లోకువ, బలవంతుని దృష్టికి బలహీనుడు లోకువ. నీవు జయించలేని సమస్య నీ ముందు ఉండవచ్చు, భరించలేని రోగము నీవు కలిగి ఉండవచ్చు. ఇజ్రాయెల్ ముందు యోర్దాను ఎర్ర సముద్రాలు ఎదురైనా అవి దేవుని బిడ్డలకు దారి ఇచ్చాయి. ఆరిన నేల మీద ఇజ్రాయేలు నడిచారు. ఎరుకో గోడలు ఎదురుగా ఉన్న నేల మట్టుగా పడి కూలిపోయినాయి. చిన్నవాడవైనా దావీదు గొల్యాతును చంపలేదా? ఈరోజు మనకు ఎదురుగా మతోన్మాదులు, వారికి అండగా ప్రభుత్వాలు ఉండి దేవుని బిడ్డలైనటువంటి అనేక మందిని నాశనం చేస్తున్నారు. మరలా ఒక్క మందిరం కూడా ఉండకూడదని నాశనం చేయాలని క్రీస్తు వారమైనటువంటి మనకు ఎదురుగా నిలబడుతున్నారు. నెఫీనీయుల దృష్టికి ఇజ్రాయెల్ కూడా మిడతల వలె ఉన్నారు. అయినను నెఫీలీయులను వారి మీద విజయము పొందుకున్నారు. కారణం, దేవుడు వారి పక్షాన ఉండి విజయాన్నిచ్చారు. సో మన పక్షమున మన పరలోకపు తండ్రి నిలబడితే అది ఎంత బలమైన రోగమైన, శత్రువులైనా, ఎంత పెద్ద సమస్య అయినా వాటి ముందు మనం మిడతలుగా ఉండొచ్చు. కానీ మన పక్షాన మన తండ్రి అనగా పరలోకపు తండ్రి నిలబడితే అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇట్టి భాగ్యము మనకందరికీ పరలోకపు తండ్రి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.